హలో అందరికీ, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వచ్చేసి ఏంటిదో చెప్పుకోండి చూద్దాం. సండే స్పెషల్ ఏముంటుందండి, ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ కదా. ఈ సండే అయితే కొంచెము వెరైటీగా ఉంటుందని మేమైతే మటన్లో చామగడ్డ వేసి చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే చేసేవాళ్ళు. ఇంకా పప్పులో కూడా చామగడ్డ వేసి, ఇంకా మటన్లో కూడా వేసి చేసేవారు. అయితే ఇంకా నేనైతే ఫస్ట్ సారి ట్రై చేస్తున్నాను. దీని గురించి అయితే మనము 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/4 kg ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఇందులో నేను 100 గ్రామ్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/4 kg ఆనియన్ కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనము చూడండి వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి. తర్వాత అందులో మనము ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి. చూడండి, తర్వాత ఇందులో మనము ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కానీ ఇంకా నేనైతే ఇంట్లో అవైలబుల్ ఉన్నదే వేసాను. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ మనము పచ్చి వాసన పోయే వరకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వాసన అనేది పోతుంది. లేకపోతే ఇంకా అలాగే దాని వాసన అయితే తొందరగా వచ్చేస్తుంది. అందుకే మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్లో అయితే కొంచెము ఆయిల్ ఇంకా కారం ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటాయి. చూడండి, నేనైతే ఇందులో నేను ఒక 2.5 టీ స్పూన్ కారం వేసానండి. ఫస్ట్ అయితే 2 స్పూన్లు వేసాను. ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకో 1/2 టీ స్పూన్ వేసాను. ఇలా మనము కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద మొత్తము కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, కనిపిస్తుంది కదా. మనకు రెడ్ నుండి కొంచెం ఇంకా ఇలా బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తుంది. ఇలా మొత్తము కలర్ మారిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకు ఫ్రై అయిపోయింది కదా. ఇందులో నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. ఇలా వాటర్ ముక్కలు మునిగే వరకు వేసేసి వాటర్ మూత పెట్టేసేయాలండి. నేనైతే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. చూడండి, తర్వాత ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉంది గ్రేవీ కర్రీలో. మనమైతే ఇప్పుడు చామగడ్డ పొట్టు తీసేసి బాగా కడిగి పెట్టుకున్నాం కదా. ఆ చామగడ్డ ఒక 1/2 kg చామగడ్డ ఉంది. ఇందులో అయితే నేను వేసేసాను. చామగడ్డ వేసి అదే వాటర్లో మటన్లో ఇంకా కొంచెం వాటర్ మిగిలింది కదా, అదే వాటర్లో అయితే నేను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేశానండి. వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. చూడండి, తర్వాత మూత తీసి చూసిన తర్వాత నేనైతే కొంచెం ఒక 50 గ్రామ్ అలా చింతపండు నానబెట్టి రసం తీసి ఫస్టే పెట్టేశాను. ఆ చింతపండు రసం ఇందులో వేసేసేయాలి. తర్వాత ఇంకా ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే మనకు రైస్లో కొంచెం గ్రేవీ ఉండాలి కదండి. అందుకే ఒక పెద్ద గ్లాస్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే మనము రుచికి టేస్ట్ చూసుకొని కొంచెం ఫస్ట్ అయితే ఒక 1 స్పూన్ వేసాం కదా సాల్ట్. ఇప్పుడు ఇంకా ఒక 1/2 టీ స్పూన్ అలా సాల్ట్ వేసాము. కొంచెం ధనియా పౌడరు, ఇంకా ధనియా పౌడర్ అయితే 2 స్పూన్లు వేసానండి నేను. కొంచెం ఇంకా గరం మసాలా, చూడండి కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి వేసి, ఇంకా ఒక కొత్తిమీర కట్ట, అది కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన కట్ చేసి పెట్టాము. కొత్తిమీర కట్ట వేసి ఇంకా మూత పెట్టేసి, ఇందాకైతే మనం 2 విజిల్సే పెట్టాము కదా మటన్లో చామగడ్డ వేసి, ఇంకా కొంచెం ఉడకాలండి. అందుకే మూత పెట్టేసి ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను మూత పెట్టేశాను. చూడండి, మన టేస్టీ చామగడ్డ కర్రీ, మటన్ చామగడ్డ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.